భారతదేశంలో కొన్ని నగరాలు ఉంటాయి. అవి కేవలం మ్యాప్లో ఉన్న ప్రదేశాలు కాదు, మనసులో నిలిచే ఒక అనుభూతులు. ఈరోజు మన ప్రయాణం అలాంటి ఒక నగరానికి. అదే పంజాబ్ రాష్ట్రానికి హృదయం లాంటి ఊరైన అమృత్సర్. ఇక్కడ భక్తి ఉంటుంది, చరిత్ర ఉంది, దేశభక్తి ఉంది. ఇది ఒక ప్రయాణం కాదు, ఇది ఒక అనుభవం. అమృత్సర్ నగరాన్ని 1577లో గురు రామదాస్ గారు స్థాపించారు. అమృత్సర్ అంటే అమృత సరోవర్. ఈ అమృత సరోవర్ చుట్టూనే ఈ నగరం అయితే ఎదిగింది. సిక్కు మతానికి చెందిన అత్యంత పవిత్ర స్థలం. ప్రపంచం నలుమూల నుంచి సిక్కు మతానికి సంబంధించిన భక్తులు ఇక్కడికి వస్తారు. అమృత్సర్లో మనం చూడవలసిన అత్యంత ముఖ్యమైన ప్రదేశం హర్మిందర్ సాహిబ్. ప్రపంచానికి గోల్డెన్ టెంపుల్గా ప్రసిద్ధి. ఇది కేవలం ఆలయం కాదు, ఇది సమానత్వానికి ప్రతీక. ఇక్కడ ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు. అందరూ ఒకే వరుసలో కూర్చుని లంగర్ భోజనం చేస్తారు. రోజుకి 1,00,000 మంది పైనే ఇక్కడ ఉచిత భోజనం అయితే లభిస్తుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిటీ కిచెన్. ఇక్కడ దేవుని చూడడం కాదు, మనిషిలో దేవుని గుర్తించడం నేర్చుకుంటాం. గోల్డెన్ టెంపుల్ 4 ద్వారాలతో నిర్మించబడింది. ఈ 4 ద్వారాలు ప్రపంచంలోంచి అన్ని దిక్కుల నుండి వచ్చే ప్రజలకు స్వాగతం చెప్తాయి. ఇది ఒక సందేశం. మతం, జాతి, స్థాయి అన్ని తేడాలు ఇక్కడ ఉండవు. ఇక్కడ అందరూ సమానమే. గోల్డెన్ టెంపుల్ రోజంతా వినిపించే గుర్బానీ కీర్తనలు. రాత్రి వేళలో గోల్డెన్ టెంపుల్ అసలు అందం బయటపడుతుంది. నీటిలో ప్రతిబింబించే వెలుగు ఆకాశంలో నక్షత్రాల్లా కనిపిస్తాయి. ఇది కేవలం ఒక దృశ్యం కాదు, ఒక మంచి అనుభూతి. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక ప్రశాంతత కలుగుతుంది. బయట ఎంత హడావిడి ఉన్నా ఇక్కడ అంతా నిశ్శబ్దం. మీ సమస్యలు, మీ ఆందోళనలు అన్నీ కొద్దిసేపు మాయమవుతాయి. అలా గోల్డెన్ టెంపుల్లో దర్శనం ముగించుకుని లంగర్ చేసిన తర్వాత దాని పక్కనే ఉన్న ఒక ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాం. అదే జలియన్ వాలా బాగ్. అమృత్సర్లో ఈ ప్రదేశం కేవలం గార్డెన్ కాదు, అది భారత చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయం. ఈ బాగ్లోకి వచ్చే మార్గం చూడండి, చాలా ఇరుకైన గల్లీ. అది 1919వ సంవత్సరం ఏప్రిల్ 13. సిక్కులకు అతి పవిత్రమైన రోజు వైశాఖి పండుగ. వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. ఎవరూ ఊహించలేదు ఇది వారి జీవితంలో చివరి రోజు అవుతుంది. ఆ రోజు బ్రిటిష్ అధికారి అయిన జనరల్ డయ్యర్ ఈ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా తుపాకీ కాల్పులు ప్రారంభించారు. నిరాయుధ ప్రజలు, పిల్లలు, స్త్రీలు ఇలా ఎవ్వరినీ వదలలేదు. సుమారు 10 నిమిషాల్లో వేలాది బుల్లెట్లు కాల్చిపట్టాయి. ఇది యుద్ధం కాదు, ఒక నరమేధం. ఈ గోడలపై కనిపిస్తున్న బుల్లెట్ గుర్తులు అవి కేవలం రంధ్రాలు కాదు, అవి ప్రాణాల అరుపులు. ప్రతి గుర్తు వెనక ఒక కథ ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక త్యాగం ఉంది. ఈ బావిని చూడండి, మార్టియల్స్ వెల్. కాల్పుల నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఈ బావిలోకి దూకారు. జీవించడానికి చేసిన ప్రయత్నం, కానీ అది మరణానికి దారితీసింది. దీనిలోంచే సుమారు చాలామంది డెడ్ బాడీస్ని అయితే రికవర్ చేశారు. ఈ ఘటన తర్వాత భారతదేశం మొత్తం ఉలిక్కిపడింది. ఇది స్వతంత్ర పోరాటానికి ఒక మలుపుగా మారింది. ప్రజల్లో కోపం పెరిగింది. స్వేచ్ఛ కోసం పోరాటం మరింత బలపడింది. ఈరోజు జలియన్ వాలాబాగ్ ఒక స్మారక స్థలం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఇది మనకు గుర్తు చేస్తుంది స్వేచ్ఛ విలువ ఎంత గొప్పదో. ఈ నేలలో రక్తం చిందించింది, కానీ అదే రక్తం స్వాతంత్రానికి బాట వేసింది. జలియన్ వాలాబాగ్ మన దేశం ఎప్పటికీ మర్చిపోలేని గాయం, కానీ అదే గాయం మన గర్వం కూడా. మీరు ఇక్కడికి వస్తే ఒక గార్డెన్ను చూడరు, మీరు భారతదేశ చరిత్రను అనుభవిస్తారు. ఈ జలియన్ వాలాబాగ్లో 4 గ్యాలరీలు ఉంటాయి. మనం లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఎడమ చేతి వైపు అయితే ఒక పెద్ద గ్యాలరీ ఉంటుంది. దానిపైన ఉన్న థియేటర్లో జలియన్ వాలాబాగ్ ఎలా జరిగింది అనే ఒక 3D వీడియో అయితే ప్లే చేస్తారు. ఇది ఇంగ్లీష్ మరియు హిందీ, పంజాబీ భాషల్లో అయితే ప్లే చేయబడుతుంది. మీరు చూస్తుంది ఆ వీడియో.
indebted to the sacrifices of thousands of freedom fighters who gave up there today for us. The sacrifices, their martyrdom, their contributions in the Indian freedom struggle are always to be remembered, respected, and paid tribute to. Jallianwala Bagh Smarak, upholding respect, dignity, and sanctity. Here on this land of Jallianwala Bagh, the soil had become red with the blood of those innocent souls who were shot in cold blood on 13th April 1990 by General Dyer with his British soldiers on the sacred day of Baisakhi. Shivers run down the spine as one imagines the plight of hundreds who breathed their last here on the blackest day in the history of Indian freedom struggle. The massacres of the innocent, the brutalities of martial law, along with the killings of Punjabis in Gujranwala and Lahore by the British. Though the blackest chapters in the history of British rule became an inspiration for all Indians to fight for their liberation. The spirit of nationalism, instead of being crushed through these brutalities, further strengthened, and Punjab reacted with more strength. The revolutionaries, the Naujawan Bharat Sabha, and many other nationalists fought bravely for achieving freedom. The Indian tricolour unfurled in Delhi on 15th August 1947. It is because of those sacrifices that today we enjoy the freedom with our heads held high without an ounce of fear. Let us offer our homage with respect, dignity, and sanctity. Standing on the soil of Jallianwala Bagh, a Bagh that will always enthuse nationalism for future generations. అలా జలియన్వాలా బాగ్ పూర్తి చేసుకుని మీరు బయటకు వచ్చేటప్పటికి దాదాపుగా 2 లేదా 3 గంటలు అవుతుంది. అప్పుడే మనం ప్రయాణించాల్సిన ప్రాంతం వాఘా బోర్డర్. ఇది అమృత్సర్ నుంచి దాదాపు 40 నిమిషాల జర్నీ అయితే ఉంటుంది. మనకు గోల్డెన్ టెంపుల్ నుంచి బస్, క్యాబ్, అలాగే ఆటోలు అయితే దొరుకుతాయి. అక్కడి నుంచి మనం బోర్డర్కి వెళ్ళి ప్రతిరోజు జరిగే సెరమోనీ అయితే చూడొచ్చు. ఇది కేవలం ఒక బోర్డర్ కాదు, అది భావోద్వేగాల సరిహద్దు. వాఘా బోర్డర్. ఇక్కడ ప్రతి సాయంత్రం దేశభక్తి గాల్లో తేలుతుంది. వాఘా బోర్డర్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రధాన సరిహద్దు. ఒకవైపు భారతదేశం, మరోవైపు పాకిస్తాన్. మధ్యలో ఒక గేట్, కానీ భావాల్లో ఎంతో దూరం. సెరమనీ మొదలయ్యే ముందు ఇక్కడ ఒక పండగలా ఉంటుంది. దేశభక్తి పాటలు, జెండాలతో పరుగులు తీస్తున్న ప్రజలు, భారత్ మాతాకి జై అనే నినాదాలు గాల్లో మార్మోగుతాయి. ఇక్కడ మీరు ప్రేక్షకులు కాదు, మీరు ఆ కార్యక్రమంలో భాగం అవుతారు. ఇప్పుడు మొదలవుతుంది అసలు ఆకర్షణ. భారతీయ సరిహద్దు భద్రతా దళం BSF. వారి శక్తి, క్రమశిక్షణ, గర్వం, అగ్రెసివ్ స్టెప్స్, ఎత్తైన కిక్స్, కళ్ళలో ధైర్యం, ప్రతి అడుగు దేశ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఒక పరేడ్ కాదు, ఇది దేశం గర్వం నడిచే క్షణం.
ఇప్పుడు గేట్లు తెరుచుకుంటాయి. రెండు దేశాల సైనికులు ఒకరికొకరు ఎదురిస్తూ నిలుస్తారు. ఇది ఒక నిశ్శబ్ద పోటీలా ఉంటుంది. గర్వం, శక్తి అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. సూర్యుడు అస్తమించే సమయం. రెండు దేశాల జెండాలు సమానంగా దిగుతాయి. ఈ క్షణం మనసును తాకుతుంది. గర్వం, గౌరవం, భావోద్వేగం అన్నీ కలిసిపోతాయి. జెండా దిగిన మన గర్వం ఎప్పుడూ దిగదు.
అలా సెరమనీ కార్యక్రమాన్ని ముగించుకుని మరలా ఒకసారి సాయంత్రం గోల్డెన్ టెంపుల్ని దర్శించుకుని అక్కడ లంగర్లో మనం భోజనం చేసి ఏదో ఒక హోటల్లో స్టే చేయొచ్చు. ఈ నగరంలో మన రెండవ రోజు ప్రయాణం మొదలవుతుంది. అమృత్సర్ నగరానికి దగ్గరలో ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశం ఉంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక ఇతిహాసం. రామాయణ గాథలకు ప్రాణం పోసిన స్థలం. అదే వాల్మీకి తీర్థ్. ఇది అమృత్సర్ నగరానికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమృత్సర్ బస్ స్టాండ్ నుంచి మనకి ఈ ప్రదేశానికి వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, లేదా మనం ఆటో కూడా కట్టించుకుని వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం వాల్మీకి మహర్షి ఆశ్రమంగా విశ్వసించబడుతుంది. భారతీయ సంస్కృతికి మూలమైన మహాకావ్యం రామాయణం ఇది ఇక్కడే రచించబడిందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడే సీతమ్మ గారు ఆశ్రయం పొందారని, ఇక్కడే లవకుశులకు సీతాదేవి జన్మించారని చెబుతారు. ఈ నేలలో నడిస్తే మనకు రామాయణం కాలంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. లవకుశులు ఇక్కడే పెరిగారు. వాల్మీకి మహర్షి వీరికి విద్య, ధర్మం నేర్పించారు. తర్వాత వారు రాముడి అశ్వమేధ యజ్ఞంలో తండ్రిని ఎదుర్కొన్న కథ, అది కూడా ఈ ప్రదేశంతోనే అనుసంధానంగా ఉంది. ఇక్కడ ఆలయ సముదాయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆలయం, సీతమ్మ గారి ఆలయం, చుట్టూ ఉన్న సరస్సు ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత అందాన్ని ఇస్తుంది. అలా మనం లోపలికి ప్రవేశించగానే మనకి ఇక్కడ వాల్మీకి మహర్షి విగ్రహం అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. అలా ఆలయం చుట్టూ వెళ్తూ ఉండగా మనకి ఒక మందిరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ సీతాదేవి నివసించిన ప్రదేశంగా చెప్తారు. దాని లోపల మనకి ఒక మంచం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రజల నమ్మకం ప్రకారం ఈ మంచం మీద సీతాదేవి నిద్రించేదని చెప్పుకుంటారు. అలా ముందుకు వెళ్తుండగా మనకు సీతాదేవి తపోవనం అయితే కనిపిస్తుంది. ఇక్కడ సీతాదేవి వారు ప్రతిరోజు తపస్సు చేస్తున్నట్టుగా ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు కిందే సీతాదేవి వారు రోజు తపస్సు చేసేటట్టుగా ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. అలా ముందుకు వెళ్తుండగా మనకి వాల్మీకి మఠం అయితే కనిపిస్తుంది. ఈ ప్రదేశంలోనే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించినట్టుగా ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ పురాతన గుడిసెలోనే వాల్మీకి మహర్షి ఉంటారు. మనకి దాని పక్కనే ఒక ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడే సీతాదేవి లవకుశునికి జన్మనిచ్చిన ప్రదేశంగా చెప్పుకుంటారు. మరింత ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కనిపించే ప్రదేశం లవకుశ పాఠశాల. ఇక్కడే వాల్మీకి మహర్షి లవకుశులకు వివిధ రకాల విద్యలు నేర్పించినట్టుగా ఇక్కడ నమ్మకం. ఆ లవకుశ పాఠశాల పక్కనే మనకు కనిపిస్తుంది సీతాదేవి అప్పట్లో ఉపయోగించిన బావి. ఇలా కిందకు వెళ్తే మనకి ఆ బావి అయితే కనిపిస్తుంది. అలా ఆ ప్రదేశాన్ని పూర్తి చేసుకుని మన తర్వాత డెస్టినేషన్ అయిన దుర్గైనా టెంపుల్కి వెళ్తున్నాం. ఈ దుర్గైనా టెంపుల్ చూడడానికి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లాగే ఉంటుంది. ఈ ఆలయం ప్రధానంగా దుర్గాదేవికి అంకితం. 20వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం హిందూ భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది లక్ష్మీనారాయణ ఆలయంగా కూడా పిలుస్తారు. పంజాబ్లో హిందూ ఆధ్యాత్మికతలకు ఇదొక కేంద్రం. ఈ ఆలయం ప్రత్యేకత దాని నిర్మాణ శైలి.
నీటి మధ్యలో ఉన్న ఆలయం చుట్టూ సరస్సు, గోల్డెన్ టెంపుల్లా కనిపించే నిర్మాణం, మధ్యలోకి వెళ్ళడానికి ఒక చిన్న వంతెన, ప్రతి అడుగు దేవుని వైపు తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా దుర్గాదేవిని పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆలయాలు కూడా ఉంటాయి. నవరాత్రి సమయంలో ఈ ప్రదేశం భక్తులతో నిండిపోతుంది. భజనలు, హారతులు, దీపాల వెలుగులు, ఇది ఒక ఆధ్యాత్మిక పండుగలా మారుతుంది. గోల్డెన్ టెంపుల్లోగా ఇక్కడ జనసంద్రోహం ఉండదు. ఇక్కడ ప్రశాంతత ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా కూర్చుంటే మీ ఆలోచనలు సద్దుమణుగవుతాయి. సూర్యదేవుడి యొక్క మనోడైన లక్షావుకు ఇక్కడే చాలా యాగాలు అయితే చేశారంట. సో ఇది చాలా ప్రసిద్ధమైన గుడి. అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ చెట్టు గురించి చెప్పాను కదా, ఆ చెట్టు కూడా, అది కూడా చూద్దాం. ఈ టెంపుల్ అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు క్లోజ్ చేసి ఉంటుంది. సో మళ్ళీ 3 గంటలకు ఓపెన్ చేస్తారు. గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు, కానీ మెయిన్ గర్భగుడి ద్వారాలు అయితే మూస్తుంటాయి. మనకి దర్శనం అయితే అవ్వదు 1 గంట నుంచి 3 గంటలకి. 3 దాటిన తర్వాత మీరు వస్తే మంచిది. ఇది గోల్డెన్ టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ 1.5 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా మనం నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు. సో గోల్డెన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా సందర్శించండి. ఈ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పా కదా, హనుమాన్ టెంపుల్. దానికి ఎంట్రన్స్ అయితే ఇదే. ఆ టెంపుల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేస్తుంది. చూద్దాం లోపలికి ఎలా చేస్తారో లేదో. ఏడు 700 సంవత్సరాల పురాతన సీతాదేవి గుడి అన్నమాట. ఇది కూడా ప్రజెంట్ ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. క్లీనింగ్ చేస్తున్నారనమాట. ఇది బ్రేక్ టైం ఇక్కడ, అందుకే క్లీనింగ్ చేస్తున్నారు. ఇది అనమాట హనుమాన్ టెంపుల్.